హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి కదా, పొద్దున్నే లేచి హెడ్ వాష్ చేసేసి ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలన్నమాట. బయట నుంచి పూలు తెప్పించా కానీ ఇంట్లో కూడా పెడితేనే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇంకా పరమాన్నం ప్రిపేర్ చేయాలి. సో ఇవైతే భోగికి చేసిన పిడకలు అనమాట. అత్తయ్య అయితే జాగ్రత్తగా ఒక 4 దాచిపెట్టారు. చాలా మంది కొన్ని మరీ ప్రసాదం ప్రిపేర్ చేస్తారు. బయట చేయాలి యాక్చువల్గా పిడకలతోనే ఉండాలంటారు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి పిడకలతో ఉండే అంత టైము ఉండట్లేదు. పిల్లల్ని కూడా స్కూల్కి పంపాలి కదా. సో అందుకని స్టవ్ మీదే పిడక పెట్టేసి పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సూర్యభగవానుడికి పుట్టినరోజు రోజే ఇలా రథసప్తమి చేసుకుంటాం అందరం. సూర్యభగవానుడు అంటేనే అందరికీ తెలిసిందే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని. సో అందుకని ఫస్ట్ అర్ఘ్యం సమర్పించాలన్నమాట, అంటే వాటరు. తర్వాత చిక్కుడుకాయ రథం చేశాను చిన్నదిగా. జిల్లేడాకులతో స్నానం కూడా చేయాలంటారు కానీ జిల్లేడాకులు దొరకలేదు మాకు. సో అందుకని చెప్పి జిల్లేడాకులు పెట్టడం కుదరలేదండి. ఇంకా సింపుల్గా పూజ చేసుకొని తర్వాత గుడికి కూడా వెళ్ళాం అనమాట మధ్యాహ్నము. అదేంటి పొద్దున్నే వెళ్ళాలనుకుంటారేమో, మధ్యాహ్నం ఇక్కడ భోజనాలు అనమాట. ఇంకా ఏకంగా అప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుని భోజనం చేద్దామని వెళ్ళాము కానీ అస్సలు ఖాళీ లేదనమాట. అందుకని ముందు భోజనం చేసి తర్వాత దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్క్రీన్స్ అరేంజ్ చేశారు, అక్కడ కూడా చూసేయచ్చు.